అగ్నిస్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమై విష్ణువుకు ఏం అభయం ఇచ్చాడన్న దాని గురించి మాట్లాడుకుందాం. అయితే బ్రహ్మ విజయాన్ని అంగీకరించిన శ్రీ మహావిష్ణువు ఆ తేజస్తంభం దగ్గరే, ఆ అగ్నిస్తంభం దగ్గరే బెంగగా కూర్చుని ఉండిపోతాడు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువులోని అహంకారం తొలగిపోతుందో అతన్ని కప్పి ఉన్న శివమాయ తొలగిపోతుంది. తన అహంకారపూరితమైన గత ప్రవర్తనకు శ్రీ మహావిష్ణువు చాలా పశ్చాత్తాపడతాడు. అప్పటికే బ్రహ్మ చేసిన అపచారానికి శిక్షించాలనుకున్న శివుడు శ్రీ మహావిష్ణువు పడిన బాధను చూసి ప్రసన్నుడవుతాడు. కళ్ళ ముందు నిలిచిన సాకారుడైన కంటికాలను చూసి అర్ధనయనాలతో వీక్షిస్తాడు ఆ మహావిష్ణువు. భక్తి సంభరిత మానసంతోనూ ఆయన్ని స్తోత్రం చేస్తాడు. స్ఫటికాకుడైన నీలకంఠుడు ఆ ఇంద్ర నీలావుడికి ఒక అభయం ఇస్తాడు. అప్పుడు ఆ నీలకంఠుడితో ఇలా అంటాడు, నారాయణ, నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మలాగా చలమని అయ్యేవాడు కదా అని అంటాడు. అయినా నువ్వు అసత్యం చెప్పలేదు. నీ సత్యసంధత నన్ను సంతస్తులను చేసింది. ఈ లోకంలో సత్యమే శాశ్వతమైనది. ఎవడైతే సత్యాన్ని శాసిస్తాడో వాడే శాశ్వతుడు. ఇక నుండి ఊర్ధ్వ, లోక, మధ్యమ, అధోలోకాలన్నింటిలోనూ నువ్వు నా వలే పూజించబడతావు. నీకు నా వలే క్షేత్రాలు ఉంటాయి. నిన్ను కూడా అందరూ కూడా పూజిస్తారు. ఈ లౌకిక జగత్తులో నా ఇంతటి వాడిగా పూజింపబడతావు అని దీవించి వరాలు ఇస్తాను.